లోక్సభ స్పీకర్గా ఎవరిని ఎంచుకోబోతున్నారు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో తీవ్రమైనటువంటి ఆందోళనలు గురి చేస్తోంది. ఆందోళనకి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. లోక్సభ స్పీకర్ ఎంపిక విషయంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఇంతగా భయపడడానికి, ఇంత ఆందోళన పడడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేని విషయం అది. ఎందుకంటే లోక్సభ స్పీకర్ అనేది ఆయనకి సంబంధం లేదు, ప్లస్ ఇక్కడ అధికారం కోల్పోయాడు, అక్కడేం భాగస్వామ్యం కాదు ఎన్డీఏలో. అవును, ఆయనకి సంబంధం లేని విషయం అయినప్పటికీ కూడా ఇంకిపెళ్లి శుభసాగుకు వచ్చిందని చెప్పి సామెత చెబుతారు కదా. అలాగా లోక్సభ స్పీకర్ని ఎవరినైతే ఎంపిక చేసుకుంటారో దాన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎందుకు ఆధారపడి ఉంటుంది అని అంటే, ఇప్పుడు మామూలుగా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మనం గతంలో తెలుగుదేశం పార్టీని తీసుకుంటే రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ విలీనం అయింది, బీజేపీలో విలీనం చేశారు. వెళ్ళి చట్ట ప్రకారమే వాళ్ళు 1/3 ఉంటే కనుక విలీనం చేసుకోవచ్చు అని చెప్పి విలీనం చేసుకున్నారు ఆ రోజున బీజేపీలో తెలుగుదేశం పార్టీ. అదే తరహాలో ఇప్పుడు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఎవరికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో. లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. సో ఈ 4గురిలో 3 వెళ్ళా కానీ పార్టీని విలీనం చేసుకోవచ్చు లోక్సభలో. అది స్పీకర్ డిస్క్రిప్షన్ మీద ఉంటుంది. స్పీకర్ యాక్సెప్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేయొచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీలో విలీనం చేయొచ్చు. ఏ పార్టీలో కావాలంటే ఆ పార్టీలో విలీనం చేయొచ్చు. స్పీకర్ డిస్క్రిప్షన్. ఒక 3 ఎంపీలు కనుక వచ్చేస్తే ఆల్రెడీ ఇప్పటికే బీజేపీతో టచ్ లో ఉన్నారు కొంతమంది అని చెప్పి అంటున్నారు. సో వాళ్ళు బీజేపీలోనూ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీలో విలీనం చేసేటువంటి డిస్క్రిప్షన్ అనేది స్పీకర్ దగ్గర ఉంటుంది. అయితే ఆ స్పీకర్ అనే అతను తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాకుండా ఉంటే బాగుంటుంది అనేది ఆయన కోరిక. సహజంగా ఏ పార్టీ అధినేతకైనా ఉంటుంది అది ఆందోళన అనేది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉంది ఆ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పార్టీని బతికించాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి, సాయి రెడ్డి చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి ఆల్మోస్ట్ గ్రౌండ్ లో నుంచి ఎగ్జిట్ అయినట్టున్నారు, కనిపించట్ల వాళ్ళు. ఇప్పుడు సాయి రెడ్డి ఒక్కళ్ళే కనిపిస్తుంటారు. ఇప్పుడు సాయి రెడ్డికి ఏమో ఒక టాస్క్ ఇచ్చాడు అమిత్ షా అని చెప్పి ఢిల్లీలో నడుస్తున్నటువంటి న్యూస్. ఏంటి సాయి రెడ్డికి టాస్క్ ఏంటంటే రాజ్యసభలో అలాగే లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలనేటువంటి టాస్క్ సాయి రెడ్డికి ఇచ్చారు. సాయి రెడ్డి ఆ పని చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఒకనొక మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఎంపీలు సమావేశం అయితేనే ఆయన సీరియస్ అయినటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గట్టి గెదర పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు అప్పుడు వెళ్ళారు కొంతమంది, వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే విజయసాయి రెడ్డి మీద కోప్పడ్డారు అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. సో ఎంపీల కదలిక అనేది ఆయన మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటంటే మనకి రోల్ మోడల్ కనిపిస్తుంది కదా, తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో విలీనం కావటం అనేది బీజేపీలో. కాబట్టి తన పార్టీ కూడా విలీనం అయిపోతుందేమో, ఎంపీలు జారిపోతారేమో అనేటువంటి భయం అప్పట్లో ఉండేది. సరే ఇప్పుడు ఇంకా భయం లేదు, 4గురే కాబట్టి ఉండేది. ఆ 4గురిలో కూడా ఆల్రెడీ 2 అటు ఇటుగా ఉన్నారు. ఇంకా మిగతా ఇంకొకళ్ళు కనుక వచ్చేస్తే ఈ పార్టీ విలీనం అయిపోతుంది లోక్సభలో. సో ఇప్పుడు లోక్సభ స్పీకర్ అనేటప్పటికి మొదటి నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? లోక్సభ స్పీకరు తెలుగుదేశం పార్టీ మాకు కావాలి అంటుంది ఎన్డీఏలో. ఎందుకంటే ఎన్డీఏలో మ్యాజిక్ ఫిగర్కి సరిపడా బీజేపీకి రాలేదు, 240 వచ్చినాయి. సో 272 క్రాస్ మ్యాజిక్ ఫిగర్. సో కాబట్టి అన్ని రాలేదు. కాబట్టి ఇప్పుడు నితీష్ కుమార్ అలాగే చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఉంది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రయాణం. కాబట్టి స్పీకర్ అనేది కీలక రోల్. ఓకే, చాలా అత్యంతమైన కీలక రోల్. ఎందుకు కీలక రోల్ అంటే, నీకు 1999లో అనుకుంటా, 1999లో ఒక్క ఓటుతోటి వాజ్పేయి ఎలక్షన్ ముందు ఓడిపోయారు. అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు స్పీకరు ఆ రోజున ఒరిస్సా సీఎం అనుకుంటా, అప్పట్లో ఒరిస్సా సీఎం ఆయన పేరు ఏదో ఉంది, ఆయన ఎంపీగా ఉంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఒరిస్సాకి. కాంగ్రెస్ పార్టీ అతను ఒరిస్సాకి 1999లో. పేరు కూడా ఏదో ఉంది, సవాంగ్ ఏదో సంథింగ్ పేరు ఉంటుంది. అయితే ఈ నీకు ఓటింగ్ జరిగేటప్పుడు ఇది క్రిటికల్ పొజిషన్ వచ్చింది. ఏంటి? ఎంపీగా ఉంటూ ఆయనేమో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఒరిస్సా. అప్పటికి టైం ఉంటుంది కదా, రాజీనామా చేయడానికి టైం ఉంటుంది ఎంపీగా రాజీనామా చేయడానికి. ఈ పీరియడ్లో అతనికి ఓటు హక్కు కల్పించాలా లేదా అవిశ్వాస తీర్మానం
అదే టైంలో అవిశ్వాస తీర్మానం వచ్చింది. ఆ అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు ఆ ఓట్ని మనం పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే డిస్క్రిప్షన్ విచక్షణాధికారం అప్పుడు లోక్సభ స్పీకర్కి వచ్చింది. అప్పుడు లోక్సభ స్పీకర్ ఎవరు? బాలయోగి, తెలుగుదేశం పార్టీ స్పీకరు బాలయోగి. సో బాలయోగి ఏం చేశారంటే ఆయన విచక్షణాధికారం మేరకు బాలయోగి ఏం చేశాడంటే ఆయనకు ఓటు కల్పించాడు. ఓటు హక్కు కల్పించాడు. ఓటు హక్కు కల్పించడం ఏమైంది? 269 ఓట్లేమో ఆ రోజున ఎన్డీఏ కూటమికి వచ్చినాయి, 270 ఏమో అపోజిషన్కి వచ్చినాయి. అంటే ఒక్క ఓటుతోటి వాజ్పేయి దిగిపోవాల్సి వచ్చింది. అంటే స్పీకర్ యొక్క వాల్యూ గురించి నేను చెబుతున్నా. స్పీకర్ వాల్యూ ఆ రోజున అదే ఆయన కనుక ఆ ఓటుని తిరస్కరించినట్టయితే, విశిక్షణాధికారం ఉంది కాబట్టి తిరస్కరించినట్టయితే వాజ్పేయి కంటిన్యూ అయ్యేవాడు. సో ఒక్కోటితో గవర్నమెంట్ పడిపోయింది. సో ఒక్కోటితో పడిపోయింది కాబట్టి సరే మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి వచ్చింది. సరే మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, అది వేరే సంగతి. కానీ ఒక్కోటితో ప్రభుత్వం పడిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ అని అంటే మామూలు విషయం కాదు కదా. అంటే స్పీకర్ వాల్యూ అలా ఉంటుంది. సో రేపు ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ప్రస్తుతం ఉంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్పీకర్ ఉంటే కనుక ఏ రోజైనా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే విచక్షణాధికారి స్పీకర్ మొత్తం హౌస్ మొత్తం స్పీకర్ ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. స్పీకరే చాలా పవర్ఫుల్. స్పీకర్ ఎవరు ఉంటారో వాళ్ళే పవర్ఫుల్. లోక్సభలో ప్రభుత్వం ఇప్పుడు రేపు సపోజ్ ఎన్డీఏలో విడిపోవాలనుకున్నారు అనుకోండి, ఎన్డీఏ నుంచి బయట రావాలనుకున్నారు చంద్రబాబు నాయుడు లేకపోతే నితీష్, వీళ్ళందరూ బయట రావాలనుకున్నారు. లేదా వేరే పార్టీకి సంబంధించిన ఎంపీలు సపోర్ట్ చేస్తాం, నరేంద్ర మోడీని తీసేయండి ప్రధానమంత్రిగా, వేరే వాళ్ళని పెట్టండి అని అన్నారు. ఇలాంటి డెసిషన్స్ అప్పుడు కూడా ఓటింగ్ జరిగేటప్పుడు కానీ అసలు మీకు ఇంకొక సంఘటన కూడా నేను గుర్తు చేస్తాను. ఆంధ్రప్రదేశ్ని విడగొట్టేటప్పుడు స్పీకరు వ్యవహరించినటువంటి తీరును మనం తీసుకోవచ్చు. అంటే ఎంత కీలకమో స్పీకరు అనేది. సో ఆ రోజున స్పీకర్ ఏం చేశారు? ఓట్లు కూడా లెక్కలేదు సరిగా. ఐస్ హ్యావ్ ఇట్ బిల్ ఈస్ పాస్డ్ అన్నారు. ఓట్లు కూడా లెక్కలే, మొత్తం క్లోజ్ చేసేసారు. పార్లమెంట్లో తలుపులన్నీ క్లోజ్ చేసి లైట్లు బంద్ చేసేసి చీకట్లో మొత్తం బిల్ పాస్ చేసేసి రాష్ట్రం విడిపోయిందని అన్నారు. ఆ రోజు అనుకుంటా మీరా కుమార్, ఆ రోజు మీరా కుమారే కదా, మీరా కుమార్ అన్నా ఉంది, మీరా కుమార్ కాదా, మీరా కుమార్ అన్నా అవునా సరే. ఆ రోజు స్పీకరు, లోక్సభ స్పీకరు కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన స్పీకర్ ఉన్నారు కాబట్టి యూపీఏ 2 ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసారు. అదే స్పీకర్ కరెక్ట్గా ఉన్నారనుకోండి, సభ కంట్రోల్లో వచ్చినంత వరకు ఇది జరగడానికి లేదని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి స్పీకర్ ఇంపార్టెన్స్ అంత కాబట్టి స్పీకర్ అనేది తెలుగుదేశం పార్టీ కావాలని తెలుగుదేశం పార్టీ అడుగుతుంది. జేడీయూ ఏం అడుగుతుంది? మాకు కావాలని జేడీయూ అడుగుతుంది, నితీష్ కుమార్. సరే జేడీయూ కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ ఎవరికి వస్తుంది అనేది చూడాలి. బీజేపీ మాత్రం స్పీకర్ని ఇంకా ఎంపిక చేయాలి. బట్ చంద్రబాబు నాయుడు మాత్రం చాలా గట్టిగా పట్టుబడుతున్నాడు మాకే కావాలి అని. ఒకవేళ అది జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలు రాజ్యసభలో లోక్సభలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అయ్యే అవకాశం ఉంది ఏదో పార్టీలో. ఆ ప్రమాదం పొంచి ఉంది కాబట్టి భయంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. లోక్సభ స్పీకర్ ఎంపికకి జగన్మోహన్ రెడ్డి సంబంధం ఏంటంటే ఆ లోక్సభ స్పీకర్ కనుక ఎంపిక చేసుకుంటే ఈయన పార్టీ అంటే టీడీపీ ఎంపీ ఎవరైనా లోక్సభ స్పీకర్ అయితే అది వైఎస్ఆర్సీపీ మనుగడకే ప్రమాదం అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. మనుగడకే ప్రమాదం. ఎందుకంటే స్పీకర్ డిస్క్రిప్షన్ ప్రకారం ఎంపీలు ఉన్నారు, 4 ఎంపీల్లో 3 వచ్చేస్తే పార్టీ విలీనం అంటారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బులెటిన్ పార్లమెంట్ లోక్సభ బులెటిన్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడదు. సో అందుకే డిప్యూటీ స్పీకర్ తీసుకున్నారు లాస్ట్ టైం మిథున్ రెడ్డికి అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి స్పీకర్ ఎంపిక మీద జగన్మోహన్ రెడ్డి భయంగా ఉన్నారు. స్పీకర్ ఎంపిక జరిగిన తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడపగలడా నడపలేడా అనేది మనం అంచనాకు రావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.